హాయ్ అండి. ఈరోజు మా విలేజ్లో పెద్ద వాన పడిందండి. తొలకరి వచ్చిన తరువాత పడినటువంటి పెద్ద వాన. రైతుల కళ్ళలో సంతోషం అండి. ఈరోజు మాత్రం పత్తి విత్తనాలు వేశారు, మిరప నాట్లు వేశారు, మిరప విత్తనాలు వేశారు, నర్సరీలో మిరప విత్తనాలు పెట్టారు. ఈరోజు పడ్డ వానకి రైతులు చాలా సంతోషపడ్డారండి. ఎంత పెద్ద వాన అండి, ఎంత గాలి. ఆ గాలికి చెట్టు కొమ్మలన్నీ ఇరిగి పడ్డాయండి మా విలేజ్లో. నేను అది చిన్న వీడియో రూపంలో మీకు అందజేద్దామని వాన పడేటప్పుడు, గాలి తోలేటప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తున్నానండి. చూడండి ఎంత క్లైమేట్ చేంజ్ అయిందో. అసలు ఎంత ఎండ ఉన్నది, కాసేపట్లో క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయిందండి. భయంకరమైన గాలి అండి. ఆ గాలి చూస్తే భయం వేసిద్దండి. ఆ చెట్టు చూడండి ఎటు ఊగుతుంది అసలు. వామ్మో, ఇంకా స్టార్ట్ అయిందండి వాన. మాత్రం ఎంత వాన, పెద్ద వాన అండి. అస్సలు ఆ వాన చూసి అబ్బా ఇంత వాన పడింది, ఇన్ని సంవత్సరాలకు చూసినట్టు ఉందో అనిపించిందండి. తొలకరి వచ్చిన తరువాత పడినటువంటి పెద్ద వాన. అయితే మాకు శివాలయం దగ్గర ఉన్నటువంటి మాలశమ్మ చెట్టు దగ్గర ఒక కొమ్మ ఇరిగి పడిందండి. చూసారు కదండి, గ్రామస్తులందరూ దగ్గర ఉండి మాలశమ్మ చెట్టు దగ్గర పడినటువంటి కొమ్మని వర్కర్స్ చేత జాగ్రత్తగా దగ్గరుండి కట్ చేపిస్తున్నారండి. మళ్ళీ కరెంట్ తీగలకి ఏమైనా తగిలితే మళ్ళీ ప్రాబ్లం అయింది, విలేజ్లో కరెంట్కి ప్రాబ్లం అయిందని గ్రామస్తులందరూ పెద్దలు దగ్గర నుంచొని వైర్లకు తగలకుండా, గ్రామస్తులు దగ్గరుండి వైర్లకు తగలకుండా చెట్టుని జాగ్రత్తగా పెట్టిస్తున్నారండి వర్కర్ తోటి. అది కటింగ్ మిషన్ ఉంటుంది కదండి, దాంతో వర్క్ చేపిస్తున్నారు. పెద్దలందరూ దగ్గర ఉన్నారు చూడండి, నేను చూపిస్తున్నాను ఆ వీడియోలో. అది మాకు శివాలయం ముందు ఉంటుందండి. మాలశమ్మ చెట్టు అంటారు. పెళ్ళిళ్ళప్పుడు మాలశమ్మ చెట్టుకి పానకం వడపప్పు పెట్టుకున్నామంటారు కదండి, ఆ చెట్టు అనమాట. రాగి చెట్టు, వేప చెట్టు రెండు కలిసి ఉంటాయి కాబట్టి వాటిని మాలశమ్మ చెట్లు అని పిలుస్తారు. అది మాత్రం చాలా పురాతనమైన చెట్టు అండి, చాలా పెద్ద చెట్టు. ఎన్నో పక్షులు అక్కడ ఉంటాయి. నీడనిస్తుందండి, మంచి ఎండాకాలంలో అయితే మంచి నీడనిస్తుందండి. చాలా బాగుంటుందండి క్లైమేట్. బట్ ఈరోజు వానగాలికి పడిపోవటం వల్ల చాలా బాధగా, విచారంగా అందరూ అక్కడి నించొని కొట్టిస్తున్నారండి. చూడండి ఎంత ఉందో మొదలు మాత్రం దాన్ని. స్టార్టింగ్ మొదలు చూసారు కదా ఎంత ఉందో. చాలా బాధగా ఉందండి కొమ్మలు ఇరిగిపోవటం వల్ల. ఈ గాలి కొన్నిటికి మంచి చేసినా కొన్నిటికి ఇబ్బంది పెట్టిద్దండి. ఆ చెట్లు కొమ్మలు పడిపోవటం, తీగలు తెగిపోవటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. తీగలు తెగిపోవటం అలా జరుగుతుంటాయండి. కాకపోతే అన్నీ నార్మలేనండి, ఎక్కడైనా అలా జరుగుతూనే ఉంటాయి. అన్నిటి తట్టుకొని ఉండే శక్తి ఉంటుందండి మనకి మాత్రం. అలా వాన ఉంటేనే కదండి మనకి రన్నింగ్ అయ్యేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.